లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా 119వ కీర్తన 50వ వచనం చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తనాకారుడు తను స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. బ్రతికించి ఉన్నది, నేను బ్రతికి ఉన్నాను అంటే, మనం ప్రతిదినము బ్రతికి ఉన్నామంటే నీరు గాలి మరి ఆహారం ఎలాగ అవసరం కాబట్టి మనం బ్రతికున్నాం. మరి కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడంటే, నేను వాక్యం వలన మాత్రమే, దేవుడు స్వరము, దేవుని మాటలు వాక్యము, ఆయన వాక్కు ద్వారానే మనం సృజించబడ్డాము. ఆ వాక్కు ద్వారానే మనం బ్రతికి ఉన్నాము అన్నది, బ్రతికి ఉన్నాను అంటే ఆయన వాక్యము ద్వారానే అని స్పష్టంగా తెలియపరచబడుతుంది. మనం బ్రతికి ఉండడానికి మనం ఉద్యోగాలు, ఇల్లు, ఏసీలు ఇలాంటి లగ్జరీస్ కోసం మనం ఆలోచిస్తూ వాటిని సెక్యూర్ చేసుకోవడానికి, మన చుట్టూ సెక్యూరిటీ చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం నిజంగా బ్రతికి ఉండాలి అంటే ఆయన వాక్కుకి లోబడాలి, ఆయన వాక్యానికి లోబడాలి అని ఆ వాక్యాన్ని మనం ప్రతిదినం మన యొక్క దినచర్యలో అలవాటు చేసుకోవాలి. ఇది ఇక్కడ స్పష్టంగా కీర్తనకారులు తెలుసుకున్నాడు కాబట్టి మనకు తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా తన బాధలో అన్నిట్లో నుంచి కూడా నెమ్మది కలిగిస్తున్నది అంటే దేవుని వాక్యము అని మాత్రమే చెప్తున్నాడు. మన యొక్క నిరాశలు, దుఃఖాలు, శ్రమలు ఏమైతే ఉన్నాయో ఇటువంటి అన్ని బాధలన్నిటి నుంచి కూడా ప్రతిదినం ఎదుర్కొన్న ఎటువంటి బాధ అయినా కూడా అది నెమ్మది కలిగిస్తుంది అంటున్నాడు. దేవుని వాక్యము స్పష్టంగా ప్రతిదినము చదివి ధ్యానించినట్టుగా దావీదును కూడా మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు తనకు ఏం ఆశీర్వాదం ఇచ్చాడంటే, దావీదుకి నలుదిశలా నెమ్మది కలుగజేశాను అని దేవుని వాక్యంలో మనకు తెలియపరచబడుతుంది. దేవుని వాక్యం చదువుకొని, దేవుని వాక్యం ధ్యానించి, దేవుని సన్నిధానంలో తన యొక్క సమయాన్ని వెచ్చించాడు కాబట్టి తన జీవితంలో నలుదిశలా దేవుడు నెమ్మది అనుగ్రహించాడు. మనకు నెమ్మది కావాలని అక్కడికిక్కడ పరిగెత్తొద్దు. దేవుని వాక్యము, దేవుని సన్నిధి ఇదే మనకు ఆధారము. ఇది గ్రహించి మనం జీవించి నెమ్మది కలిగి ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, మరి నెమ్మది కలిగిన జీవితాలు మాకు ఇవ్వాలని నువ్వు ఆశపడుతున్నావు ప్రభా. మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప ప్రభా, నీ యొక్క వాక్కును బట్టే. కానీ మేము నిజమైన జీవితం జీవించి నెమ్మది కలిగిన బ్రతుకులు బ్రతికి తండ్రి ఎంతోమందికి ఉపయోగకరంగా తండ్రి, ఎంతోమందిని నీ కోసమై తండ్రి వారిని సిద్ధపరిచే వారిని కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.